కేటాయింపులో చిత్ర విచిత్రాలు బయటపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 ప్రకారం సర్పంచ్ వార్డు మెంబర్ రిజర్వేషన్ల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసిన ఆఫీసర్లు జిల్లాల వారీగా గెజిట్లు విడుదల చేశారు. పలు మండలాల్లో బీసీలకు ఒక్క గ్రామం కూడా రిజర్వ్ చేయకపోవడంతో ఆయా చోట్ల ఆందోళన నెలకొంది. పొందుపరచడం జరిగింది. ఆ జీవోకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే రిజర్వేషన్స్. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో రిజర్వేషన్ల పంచాయతీ రాజుకుంది. మండలంలోని 22 గ్రామాలకు బీసీలకు ఒక్క స్థానాన్ని కూడా అధికారులు కేటాయించలేదు. బీసీలకు అన్యాయం చేస్తున్నారని బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాలకీడు మండల ప్రజలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పాలకీడు మండల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్లను నిలుపుదల చేస్తూ పునఃపరిశీలన చేసి కొత్త రిజర్వేషన్లను కేటాయించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది ఫాలో కాలేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మన జీవోని రిలీజ్ చేసింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జీవో నెంబర్ 46. కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఎన్నికలు జరగకపోవడం వల్ల నిధులు రావట్లేదనే ఉద్దేశంతో తక్షణమే ఎన్నికలు జరపాలనేది రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఆ కేబినెట్లో అనేక అంశాలు దాంట్లో పొందుపరచడం జరిగింది. ఆ జీవోకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే రిజర్వేషన్స్. ఈ రిజర్వేషన్ చూస్తే డెడికేషన్ కమిటీ వేసినారు. రెండోది ప్రస్తుతం ఉన్నటువంటి 2025 జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసుకొని ఆ మండలాలు ఉన్నటువంటి రిజర్వేషన్లు చేసినాం అనేది చెప్తుండ్రు. దీన్ని లోతుగా పరిశీలించినట్టయితే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రిజర్వేషన్లు బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు సరిగా అమలుపరచలేదు. ఆ 2025 జనాభా ప్రాతిపదికన కానీ ఆ రొటేషన్ సిస్టమ్ కూడా ఏది ఫాలో కాలేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మన జీవోని రిలీజ్ చేసింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జీవో నెంబర్ 46. కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఎన్నికలు జరగకపోవడం వల్ల నిధులు రావట్లేదనే ఉద్దేశంతో తక్షణమే ఎన్నికలు జరపాలనేది రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఆ కేబినెట్లో అనేక అంశాలు